హాయ్ ఎవ్రీవన్. రీసెంట్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చిన టాపిక్ బంగ్లాదేశ్ హిందూస్ పైన అటాక్స్ జరగడం. అతి దారుణంగా వాళ్ళని చంపడం. అసలు వీటిలన్నిటికి కారణం ఏంటి? ఇదంతా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, మెయిన్‌గా మనకు తెలిసినంత వరకు బంగ్లాదేశ్ అనేది మనకొక బెస్ట్ ఫ్రెండ్లీ నేషన్ అనమాట. మనకు సరౌండింగ్స్‌లో మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్‌తో మనకు స్నేహ బంధం చాలా ఎక్కువ. మిగతా దేశాలతో పోల్చుకుంటే. అండ్ వాళ్ళకి మనకి మధ్య మిలిటరీ అనుసంధానం కూడా ఉందన్నమాట. సో, మనం చూసినట్లయితే వాళ్ళకి మనకి మధ్య ఎప్పుడు గొడవలు జరిగింది ఉండదు. అండ్ ఎకానమీకి పరంగా కూడా మనం వాళ్ళతో నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. వాళ్ళకి చాలా సపోర్టివ్‌గా ఉంటాం. అండ్ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. సో, ఇవన్నీ అయిపోయాక ఈరోజు సడెన్‌గా హిందూస్ మీద అక్కడ ఎందుకు అంత అపోజిషన్ అనేది జనరేట్ అయింది? అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుంది? సో, బేసిక్‌గా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో దీని గురించి తెలుసుకొని మీరు ఈ ఛానల్‌లోకి వచ్చి చూస్తున్నట్లయితే యూ ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నితీష్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో, అసలు ఫస్ట్ బంగ్లాదేశ్‌లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తే దానికి మెయిన్ రీజన్ కాదు, వన్ అండ్ ఓన్లీ రీజన్ వచ్చేసరికి స్టూడెంట్స్ అనేవి ప్రొటెస్టులు చేస్తున్నాయి. స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్టులు చేస్తున్నారంటే రిజర్వేషన్స్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అనమాట. అండ్ ఈ రిజర్వేషన్స్‌ని చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను వినండి. బంగ్లాదేశ్‌లో ఎట్లుంటదంటే బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ ఫ్యామిలీస్‌కి రిజర్వేషన్స్ అనేది ఇస్తారనమాట. సో, ఆల్మోస్ట్ 30% రిజర్వేషన్స్ అనేది ఇస్తారు. అండ్ ఇంకా అరాకొర రిజర్వేషన్స్ అన్ని కలుపుకుంటే మొత్తం 56% ఆఫ్ ద రిజర్వేషన్స్ అనేటివి 25% ఆఫ్ ద పాపులేషన్‌కి వెళ్ళిపోతాయి అప్రాక్సిమేట్లీ. సో, మిగతా 44% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ మిగతా పాపులేషన్ అందరిని పంచుకోమనడం వల్ల వాళ్ళకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. అండ్ దే స్టార్టెడ్ ప్రొటెస్టింగ్ అనమాట. సో, అలా ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారంటే, సో, ఇదనేది అన్‌ఫెయిర్. సో, అలాగా ఇంతమంది జనాభాకి చాలా తక్కువ జాబ్స్ అనేది అన్‌ఫెయిర్. వాళ్ళని మీరు కొన్ని డికేడ్స్ వరకు కాపాడుకుంటూ వచ్చారు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తూ వచ్చారు. సో, ఇంకా దాన్ని ఆపేయండి అని చెప్పి ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది నహీద్ ఇస్లాం. అండ్ ఈయన ప్రొటెస్ట్ అనేది చాలా శాంతియుతంగా స్టార్ట్ చేశారు. అండ్ అది నిన్న మొన్న జరిగిన ప్రొటెస్ట్ కాదు, కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతూ వస్తుంది. అండ్ ఈ షేక్ హసీనా గారు ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ ప్రొటెస్ట్‌ని యాక్సెప్ట్ చేసి రిజర్వేషన్స్‌ని తొలగించేద్దాం అని చెప్పి అనుకునింది. అండ్ తొలగించేసింది కూడా. దీనికి డైరెక్ట్‌గా ఆమె డెసిషన్ తీసుకోలేదు కాబట్టి, ఎందుకంటే అది ఆబ్వియస్‌లీ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క అమెండ్మెంటే కాబట్టి. సో, హైకోర్ట్‌లో ఆమె పిటిషన్ వేసిందనమాట. ఇలా తొలగిద్దాం అనుకుంటున్నారని చెప్పి. అండ్ అది కొన్ని ఇయర్స్ పాటు జరిగింది. బట్ మధ్యలో జరిగిన లావాదేవీల ప్రకారం ఓవరాల్‌గా అయితే రిజర్వేషన్స్ అనేటివి తీసేశారనమాట. అండ్ ఈ రిజర్వేషన్స్ తీసేశాక ఈ ప్రొటెస్ట్‌లన్నీ ఆగిపోయాయి. బంగ్లాదేశ్ నార్మల్‌గా ఉంది. అండ్ ఈ ప్రొటెస్ట్‌ల వల్ల బంగ్లాదేశ్ ఎకానమీ గానీ, బార్డర్ గానీ, శాంతి పీస్ గానీ ఎక్కడా చెడిపోయింది లేదు. అదొక నార్మల్ ప్రొటెస్ట్ లాగానే జరిగిందన్నమాట. సో, ఎప్పుడైతే రిజర్వేషన్స్ తీసేశారో ఆ తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్‌లు జరిగాయి. అండ్ ఈసారి ప్రొటెస్ట్ చేసింది ఎవరనుకుంటే, ఎవరైతే వీళ్ళున్నారు చూసారా, ఈ రిజర్వేషన్స్ కోల్పోయారు చూసారా, వాళ్ళు ప్రొటెస్ట్ చేశారని చెప్పి అనుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ కాదు. వాళ్ళతో పాటు అందరూ ఉన్నారు ప్రొటెస్ట్‌లో. సో, ఈ ప్రొటెస్ట్ వల్ల ఏమైందంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్‌కి అపోజిషన్ ఎక్కువ పెరిగింది. యాక్చువల్‌గా అపోజిషన్ పెరిగితే ఏమవుతది? గవర్నమెంట్ అనేది పడిపోతది. ఇంకో గవర్నమెంట్ అనేది ఫార్మ్ అవుతది. యాక్చువల్‌గా ఇది జరగాలి. బట్ బంగ్లాదేశ్‌లో మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తుందనుకోండి, ఇలాంటి ప్రొటెస్ట్‌లు జరగడం వల్ల, ఆ షిఫ్ట్ అయ్యేది ఇద్దరు మనుషుల మధ్య జరగదనమాట. 2 విధాల మధ్య జరుగుద్ది. అంటే ఎలాగనమాటే మన ఈ షేక్ హసీనా గారు ఎవరైతే ఉన్నారో ఆమె ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెక్యులరిజం, అంటే బంగ్లాదేశ్‌లో ముస్లిమ్స్ ఒకటే కాదు, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ ఉండాలి అనుకునేవాళ్ళు. అండ్ మిలిటరిజం అనమాట. బంగ్లాదేశ్‌లో ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి అనుకునే 2 బ్యాచెస్ మధ్య ఇలాంటివి జరుగుతూ ఉంటది. సో, ఈసారి ఈ ప్రొటెస్ట్‌ని వాళ్ళు క్యాచ్ చేశారనమాట. వాళ్ళు క్యాచ్ చేసి వీళ్ళకి తోడుగానేది వచ్చారు. సో, యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే జామిత్ ఈ ఇస్లామిక్ ఇది ఎలాంటి గ్రూప్ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా చాలా మంది పిలుస్తారు. బట్ వాళ్ళది ఎలాంటి గ్రూప్ అంటే వాళ్ళకి ఓన్లీ ప్రపంచం అంతా ముస్లిమ్స్ మాత్రమే ఉండాలనమాట. సో, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉండే పీపుల్. అండ్ దీనికోసం వాళ్ళు చాలానే చేస్తూ ఉంటారు. అండ్ దాంట్లో ఒకటి బంగ్లాదేశ్ ప్రొటెస్ట్‌ని హెల్ప్ చేయడం అనమాట. సో, ఇక్కడ ఏమైందంటే ఈ ప్రొటెస్ట్ అనేది అప్పుడు దాకా పీస్‌ఫుల్‌గా జరిగింది. ఈసారి ఒకరోంతా జోరెత్తుకుంది. సో, ఎక్కువ గొడవలు జరగడం, హింసలు జరగడం ఇలాంటివన్నీ జరిగాయనమాట. సో, ఈ ప్రొటెస్ట్‌లో ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు చనిపోయారు, మిలిటరీ చనిపోయింది. బట్ ఇక్కడ మనం నోట్ చేసిన పాయింట్ ఏందంటే, ఉన్న రిపోర్ట్స్ ప్రకారం మిలిటరీ ఎక్కడ బుల్లెట్స్ అనేది వాడలేదు. ఓన్లీ రబ్బర్ బుల్లెట్స్ మాత్రమే వాడింది. అండ్ స్మోక్ వరకే వాడింది. సో, దీనివల్ల మనుషులు చనిపోతారంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. జరిగినా 1, 2 జరుగుతాయి కానీ మాక్సిమం జరిగే ఛాన్సెస్ ఉండవు. బట్ చనిపోయారు. సో, దీనివల్ల ఏమైందంటే ప్రొటెస్ట్ అనేది ఇంకా పెరుగుతూ పోయిందనమాట. సో, అలా పెరుగుతూ ప్రొటెస్ట్ అనేది చాలా హింసాత్మకంగా మారిపోయిందనమాట. అండ్ అప్పటిదాకా కూడా హిందూస్‌ని చంపుతున్నారు అనే మాట బయటికి రాలేదు. మేబీ చంపుతుండొచ్చేమో, అదైతే బయటికి రాలేదు. అంటే అంత హెవీగా జరగలేదనమాట.
సో, ఈ ప్రొటెస్ట్ అనేది జరుగుతున్నప్పుడు షేక్ హసీనా గారు జనరల్‌గా ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకునే టైప్ ఆఫ్ పర్సన్ అని చెప్పి ఒక చిన్న టాక్ ఉంది. అండ్ ఆమె చాలా సార్లు ఒప్పుకునేది కూడా. ఈసారి కూడా ఓకే. మనం డిస్కషన్ అనేది పెడదాం. విల్ ఫిక్స్ ఇట్ అప్ అని చెప్పి తను అనుకుంటే, వాళ్ళు డిస్కషన్ కాకుండా లేదు మీ గవర్నమెంట్‌నే దిగిపోవాలి అన్నట్టు ప్రొటెస్ట్ చేశారు. సో, ఇలా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాక డిఫరెంట్ పాత్ అనేది తీసుకునిందనమాట. సో, ఇంకా వన్ ఫైన్ డే వాళ్ళు అలా అటాక్ చేసుకుంటూ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి అటాక్ వస్తానని చెప్పి మిలిటరీ ఆపలేక. సో, చూసారా ఇక్కడ మిలిటరీ అనేది ఫెయిల్ అయిందనమాట. సో, మిలిటరీ అనేది ఆపలేక ఆమెని బంగ్లాదేశ్ నుంచి పంపించేశారు. అండ్ ప్రాబబ్లీ తను ఇండియాకే వచ్చినట్టుంది ఆమె. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. బట్ బంగ్లాదేశ్ నుంచి అయితే తను వచ్చేసిందనమాట. సో, ఆమె ఎప్పుడైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చేసిందో దెన్ నేను చెప్పినా కదా ఈ గ్రూప్ జమాత్ ఇస్లామిక్ అండ్ వీళ్ళే చేస్తారని చెప్పలేం. వీళ్ళు కూడా దీంట్లో పార్ట్ ఉన్నారనమాట. సో, ఇక్కడ ఏమైందంటే ఈ హిందూస్‌ని, క్రిస్టియన్స్‌ని చంపడం మొదలుపెట్టారు. సో, బయటకి అక్కడ మెజారిటీ అంటే ఉన్న తక్కువ పీపుల్ ముస్లిమ్స్‌ని పక్కన పెట్టేస్తే హిందూస్ ఎక్కువ మంది, ఆ తర్వాత క్రిస్టియన్స్ ఉంటారు. సో, ఇద్దరిని హింసించడం మొదలుపెట్టారనమాట. బయటికి హిందూస్‌ని చంపుతారని చెప్పి మనకు ఎక్కువ హిందూస్‌ని మాత్రమే చంపుతారని చెప్పి వస్తుంది. నాట్ ఓన్లీ హిందూస్, క్రిస్టియన్స్‌ని కూడా చంపుతున్నారనమాట. ఇలా చంపడం అనేది మొదలుపెట్టాం. ఆ చంపడం అనేది కూడా నార్మల్‌గా చాలా హింసాత్మకం. ఎప్పుడైతే ఈమె ఆ బంగ్లాదేశ్ వదిలేసి పారిపోయిందో, సో దెన్ అప్పటి నుండి ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకొక పాత్ తీసుకునింది. ఆ ఇంకొక పాత్ అంటే ఏందంటే దాన్ని మిలిటరీ పాలన వచ్చేసింది కదా బంగ్లాదేశ్‌లో. సో, ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి అలాంటి ఒక మెంటాలిటీని తీసుకొచ్చారనమాట. సో, ఇక్కడ ముస్లిమ్స్ మాత్రమే ఉండాలంటే మిగతా వాళ్ళని తరిమేయాలి లేదా చంపేయాలి. సో, వీళ్ళు ఎంచుకున్న మార్గం కాశ్మీర్ ఫైల్స్ లాగా బంగ్లాదేశీ ఫైల్స్ చంపేయడం అనమాట. సో, ఇక్కడ నాట్ ఓన్లీ హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ఇద్దరిని చంపేస్తున్నారు. సో, అది కూడా ఎంత దారుణంగా అంటే ఇంకా ఆ చావుని చూసి మీరే పారిపోండి దేశం నుంచి అన్న రేంజ్‌లో. సో, ఇది ఎలా జరుగుతుందంటే ఆగస్ట్ 5 అంటే ఆమె వెళ్ళిపోగానే చాలా టెంపుల్స్ మీద, షాప్స్ మీద, హౌసెస్ మీద అటాక్స్ అనేవి జరిగాయి. ఆగస్ట్ 5 ది మోస్ట్ ఫేమస్ వన్ ఆఫ్ ద ఇస్కాన్ టెంపుల్ ఇన్ బంగ్లాదేశ్‌ని నాశనం చేసేసారు. అండ్ ఆగస్ట్ 6 బంగ్లాదేశ్ సెలబ్రిటీ అయిన ఒక సింగర్ రాహుల్ ఆనంద్ అతని ఇంటిని తగలెట్టేశారు. అండ్ ఇంకా క్రికెటర్స్ ఇంటిపైకి కూడా వెళ్ళారనమాట. అండ్ ఎవరైతే హిందూస్ ఉంటారో అండ్ సమ్ అదర్ రిలీజియన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గరికి. అండ్ ఆగస్ట్ 7 ఏమైందంటే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది చూసారా, అక్కడ వేలాది మంది హిందూస్ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వలస వచ్చేస్తున్నారనమాట ప్రాణభయంతో. సో, ఇదంతా జరుగుతుంది. లాస్ట్‌కి ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ ఎకానమీ అనేది తీవ్రంగా దెబ్బతినిపోయింది. అండ్ ఆల్మోస్ట్ $10 బిలియన్ లాస్ వచ్చిందని చెప్పి చాలామంది అంచనా వేస్తున్నారు. అండ్ ఇంకా పీస్‌ఫుల్‌నెస్ మొత్తం పోయింది. అండ్ ఇది ఎవరికైనా లైక్ అక్కడ నివసిస్తున్న ప్రజలకైనా కూడా ఇట్స్ వెరీ హార్డ్ కదా. సో, మళ్ళీ వాళ్ళ ఎకానమీ మొత్తాన్ని వాళ్ళు రీబిల్డ్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టమే అనమాట. ఈ బంగ్లాదేశ్ స్టోరీ మొత్తం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మన ఇండియన్ ఆర్మీకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పలేదనమాట. సో, ఈరోజు ఇండియా ఒక రకంగా ఇంత స్ట్రాంగ్గా ఉందంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్‌లో ఇండియన్ ఆర్మీ అనేది ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి మన ఇండియాలో రూలింగ్ ఇప్పటిదాకైతే చాలా స్ట్రాంగ్గానే ఉంది అండ్ చాలా బాగానే ఉందని నేను అనుకున్నాను. అండ్ అపోజిషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండడం అనేది ఇండియాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అనమాట. సో, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్కి జరిగిన దానివల్ల ఇండియాకి ఎటువంటి లాసెస్ ఉంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుతాం. ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి మనం మన ఫ్రెండ్లీ నైబర్ కంట్రీని కోల్పోతున్నాం. సో, ఇంకటి నుంచి మనకు బంగ్లాదేశ్ మధ్య అంతే అనుబంధం ఉంటుంది అంటే అది హైలీ ఇంపాసిబుల్. సో, మేబీ వాళ్ళకి మధ్య ఏమైనా జరిగితే ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనం అక్కడ కూడా మన ఆర్మీని ఇన్వెస్ట్ చేయాలి. సో, ఇప్పుడు దాకా మనం బంగ్లాదేశ్ బార్డర్స్ దగ్గర పెద్ద ఆర్మీని పెట్టలేదు. బట్ స్టిల్ ఈ రోజు నుంచి మనం ఆర్మీని అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇప్పటికి బంగ్లాదేశ్ అనేది వన్ ఆఫ్ ద యాంటీ ఇండియన్ కంట్రీగా మారిపోయే ఛాన్సెస్ అనేది ఉంది. మ్యాక్సిమం మారిపోతుంది. సో, అది మనకు ఒక రకంగా నెగిటివ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మనకు మన ఎకానమీ కూడా అంటే బంగ్లాదేశ్ ఎకానమీ దెబ్బతినడం వల్ల ఎంతో కొంత మన ఎకానమీ కూడా దెబ్బతింటుంది. అండ్ అన్నిటికంటే వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి పాపులేషన్. ఇండియన్ పాపులేషన్ ఇప్పటికీ ఎక్కువ. అండ్ బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ అందరు కానీ ఇండియాలోకి వచ్చేస్తే మన పాపులేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో, పాపులేషన్తో ప్రాబ్లం అంటే కాదు. సో, వచ్చిన వాళ్ళని మన ఊరికి వదిలేయం కదా. ఇండియాలోకి ఎవరు వచ్చినా వాళ్ళని బాగా చూసుకుంటాం. సో, అలానే వాళ్ళకి కూడా మనీ అనేది ఖర్చు అవుతుంది. సో, ఇదనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన పార్లమెంట్ న్యూస్‌లో నరేంద్ర మోడీ గారు అయితే ఈ విషయం చెప్పారనమాట. సో, బంగ్లాదేశ్‌తోని మన సంబంధం అనేది అలానే కొనసాగుతుంటుంది. బికాస్ దే ఆర్ నైబరింగ్ కంట్రీ అని. అండ్ ఈ విషయంలో చాలామంది అనుకునేది ఏంటంటే ఈ ప్రొటెస్ట్ వెనకాల పాకిస్తాన్ అండ్ చైనా కూడా ఉన్నాయి. సో, తెలిసిందే కదా, పాకిస్తాన్ అండ్ చైనాకి ఇండియాని నాశనం చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక, చిన్నది కాదు చాలా పెద్ద కోరిక.
సో వాళ్ళిద్దరు ఉన్నారని చెప్పి అందరూ అనుకున్నారు. అండ్ ఇక్కడ మనం గట్టిగా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే రఫా గురించి మన బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు పోస్టులు పెట్టేశారు కదా, ఆల్ ఐస్ ఆన్ రఫా అని. సో ఇప్పుడు బంగ్లాదేశ్ హిందూస్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు, మీరే కామెంట్ చేయండి. నా కంటెంట్ అండ్ హార్డ్ వర్క్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.